అల్లు అర్జున్ గారు స్టేట్మెంట్ చేశారు. ఆ స్టేట్మెంట్ మీరు వినే ఉంటారు. దాని ద్వారా చల్లారిపోయినటువంటి ఏదైతే ఎలక్షన్స్ తాలూకు హీట్ ఉందో దాన్ని మళ్ళీ ఆయన రేస్ చేసినట్టు అయింది. దాని గురించి మీరేమంటారు? అంటే ఒక సినిమా ఈవెంట్లో అటువంటి కమెంట్స్ చేయడం అంతవరకు కరెక్ట్ అని. సినిమా వేరు, పాలిటిక్స్ వేరు. పాలిటిక్స్ ఏదో అయిపోయింది. తర్వాత ఏంటంటే అప్పుడు ఏదో మెగా వాళ్ళే కాబట్టి వీళ్ళందరూ మెగా ఫ్యామిలీయే కాబట్టి అప్పుడు కొంచెం దూరం పెట్టడం అనేది కరెక్ట్ కాదు అని చెప్పేసి అప్పుడు కొంచెం హీట్లో వీళ్ళ హిట్స్ వాళ్ళ హిట్స్ బాగా నచ్చినాయి. తర్వాత వచ్చేసి వీళ్ళు కొంచెం పవన్ కళ్యాణ్ సైడ్ కానీ తర్వాత అల్లు అర్జున్ సైడ్ కానీ ఎవరిది వాళ్ళు సెట్ అయిపోయినారు. మళ్ళీ ఇతన్నే ఒక స్టాండ్ అయ్యి ఉండి ఇతను అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఒక ఈవెంట్లోకి వచ్చి అక్కడ వచ్చేసి ఈవెంట్గా మాట్లాడాలి కానీ దాన్ని మీరు చేయగానే నేను వచ్చాను అది ఇది అని చెప్పేసి అనడం అది కరెక్ట్ కాదు. అదైతే కరెక్ట్. నాకు నచ్చిన వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తా, నా ఇష్టం నేను ఇలాగే ఉంటా, అది ఎవరో మీకు అదేంటో మీకు బాగా తెలుసు కదా అనేటువంటి కామెంట్స్ చేశారు కదా. అంటే అది డైరెక్ట్గా చెప్పకుండా ఇండైరెక్ట్గా అలాంటి ఉద్దేశాలు వస్తున్నట్టు అనిపిస్తున్నాయి. అది ఏమంటారు అంటే దాన్ని గిల్లడం లాగా గిల్లుతున్నాడా మరి ఏంటి అనేది తెలియడం లేదు. ఎంతవరకు అనేది అతని ఆత్మ పరీక్ష చేసుకోవాలి. అల్లు అర్జున్ గారిని మీరు ఒక అల్లు హీరోగా చూస్తారా, మెగా హీరోగా చూస్తారా? అదే నేను మనిషినిగానే చూస్తాను అతన్ని. అయితే నేను ప్రజెంట్ టాపిక్ ఏంటంటే అతను మెగా హీరోనా అల్లు హీరోనా? ఇప్పుడు వాళ్ళ ఫ్యాన్స్ చెప్తుంది ఏంటంటే మేము అల్లు రామలింగయ్య తరపు నుంచి వచ్చాం, అలా కన్వర్ట్ చేస్తున్నారు వాళ్ళు. మెగా అభిమానులు ఏంటంటే చిరంజీవి గారు లేకపోతే చిరంజీవి గారు అనేది ఒక మహావృక్షం, అక్కడి నుంచే కదా అందరం వచ్చిందని మెగా అభిమానులు అంటారు. ఏది నిజం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అప్పుడైతే చిరంజీవి దగ్గరికే ఇతను వెళ్ళేసి అవకాశాలు అడిగినటువంటి సిచ్యువేషన్ ఉండే. అక్కడ నుంచే డెవలప్ అయిన కారణాలు అయితే చాలా ఉన్నాయి. నేనైతే మెగా ఫ్యామిలీగానే చూస్తాను. మెగా ఏమంటారు చిరంజీవి దగ్గర నుంచే నేను చూస్తాను. అతని లాగానే చూస్తాను కానీ ఇతను సొంతగా వచ్చింది అయితే కరెక్ట్ కాదు. అదైతే కరెక్ట్, ఆ మాట అయితే కరెక్ట్ కాదు. మీరు చేయగానే వచ్చాను అనేది కరెక్ట్ కాదు. ఫస్ట్ స్టే అనేది ఎవరిచ్చారు, నీకు ఎవరు నీళ్లు పోసారు అనేది గుర్తుంచుకోవాలి. ఒకప్పుడు నువ్వు చనిపోయేటప్పుడు అంటే ఎండిపోయేటప్పుడు కూడా నిన్ను నీళ్లు పోసి పెంచింది ఎవరు అనేది అది ఒకటి గుర్తుంచుకోవాలి. చిరంజీవి నీళ్లు పోయకపోతే నువ్వు ఒక వృక్షంలాగా ఒక చెట్టులాగా ఒక మొలక ఎత్తకపోతుండే. అప్పుడు నిన్ను ఫ్యాన్స్ ఎవరు చూడకపోతుంది. ఫ్యాన్స్ అనేది ఎప్పుడు పుట్టుకొస్తారు, నువ్వు ఎప్పుడైతే తెర మీదకి వస్తావో, ఎప్పుడైతే సక్సెస్ వస్తుందో అప్పుడు ఫ్యాన్స్ వస్తారు కానీ డైరెక్ట్ అయితే ఫ్యాన్స్ రావు. నేను ఫ్యాన్స్గా రావాలి అని గుర్తించింది ఎవరు అని అంటే మెగా. నేను వాళ్ళ సైడ్ నుంచే ఆలోచిస్తాను. ఇప్పుడు సోషల్ మీడియాలో అల్లు అర్జున్ గారు చేసిన రీసెంట్ కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అది వైరల్ అవుతుంది. అంటే ఒక సినిమా ఈవెంట్కి వెళ్ళి నా నచ్చిన వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను, నాకు నచ్చినట్టు నేను ఉంటాను అని చెప్పేసి అన్నారు. దీనికి మెగా అభిమానులు ఎప్పుడైతే ఆయన ఎలక్షన్స్ అప్పుడు కూడా వైసీపీకి సపోర్ట్ చేశారో అప్పటి నుంచి కూడా కొంచెం నెగిటివ్గా మాట్లాడడం జరుగుతుంది. నిన్న కామెంట్స్తో ఇంకా అది పీక్ తారాస్థాయికి వెళ్ళిపోయింది. దీని మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ రచ్చ మీద మెగా వర్సెస్ అల్లు, దాని గురించి మీరేమంటారు? ఏమంటానంటే యాక్చువల్గా ఏంటంటే వైసీపీకి సపోర్ట్ చేశాడు, యాజ్ ఏ ఫ్రెండ్గా సపోర్ట్ చేశాడు. ఓకే, దాన్ని మనం తప్పు పట్టలేం. యాజ్ ఏ ఇప్పుడు తిను రిలేషన్ ఎవరు పవన్ కళ్యాణ్, అలాంటప్పుడు ఈయన దగ్గరికి పోయి కూడా సపోర్ట్ చేస్తే ఎవరేమనకపోయేది. అక్కడే సమస్య అనేది క్రియేట్ చేసింది ఎవరు? తనే. డైరెక్ట్ పోయి ఈయనని కలిసినప్పుడు, ఫ్రెండ్ని కలిసినప్పుడు యాజ్ ఏ రిలేషన్గా ఈయనను కూడా కలవాలి. ఇద్దరిని కలిసి అయిపోయేది. అక్కడికి సమస్యను పెద్దగా చేసుకున్నది ఈయనే. యాక్చువల్గా చిన్నగా ఉన్నదాన్ని కూడా మళ్ళీ రీసెంట్ ఏదది మూర్త ఏదో సుబ్రహ్మణ్యం మారుతున్న సుబ్రహ్మణ్యంలోనే అది ఆల్రెడీ సమస్య అయిపోయింది. దాన్ని మళ్ళీ పీక్లో చేసుకున్నది ఈయననే. సో ఇదంతా క్రియేట్ చేసుకునేది ఈయననే అని నాకు అనిపిస్తుంది. ఈయన ఇప్పుడు మొన్న రామ్ చరణ్ కూడా మీరు చెప్పారు ఒకటి, ఏమంటారు మాకు అలాంటి ఏం లేదు, ఒకటే బ్లడ్ అనేది ఎప్పుడు చేంజ్ అవ్వదు, మీరు నుండి బ్లడ్ తీస్తే ఏమంటారు అదేమో పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదు, మేమందరం కలిసే ఉంటామని చెప్పి రామ్ చరణ్ కూడా అన్నారు. బట్ అదంతా అల్లు అర్జునే అట్లా అనుకుంటున్నాడు తప్ప వాళ్ళు అంత ఏం లేదని నా ఫీలింగ్. అట్లా ఇప్పుడు కావాలని దీన్ని ఎందుకు అంటే ఒక సినిమా ఈవెంట్లో పొలిటికల్గా రెచ్చగొట్టేలాగా మాట్లాడడం ఎందుకు, ఆ కమెంట్ కూడా చేయడం అని మెగా అభిమానులు అంటాం. అంటే నీకు నిజంగా ఇష్టం లేకపోతే బయటకు వచ్చేసి మీడియా ముఖంగా చెప్పేసి ఇండైరెక్ట్గా ఎందుకు ఇలా కమెంట్స్ చేయడం అని అంటున్నారు. పీకే గారు విన్ అయ్యారు, అందరు పోయారు ఏది విష్ చేయడానికి. ఏమంటారు అల్లు అర్జున్ ఫ్యామిలీ రాలేదు. సో పిఠాపురంలో ఏమంటారు ఇది ప్రీలీజ్ ఈవెంట్ కూడా ఏదో చేశారు, ఏది అల్లు వాళ్ళ డాడీ.
సో వీళ్ళంతా బాగానే ఉన్నది, బట్ ఈయనొక్కరు అందరూ ఒకవైపు అయితే ఈయనొక్కరు ఒకవైపు అన్నట్టు కామెంట్స్ అనేవి రెచ్చగొట్టేలాగా ఉన్నాయి యాక్చువల్గా. సో అలా లేకుండా ఉండకుండా ఇప్పుడు రామ్ చరణ్ గారు ఎట్లా మాట్లాడారు, సో అలా మాట్లాడితే బాగుంటుందని నా ఫీలింగ్. ఇప్పుడు ఎందుకు పుష్ప ఉంది, రిలీజ్ అవుతుంది పుష్ప 2, దానికి ఎఫెక్ట్ పడుతుంది కదా. ఇప్పుడు ప్రొడ్యూసర్ మైత్రి మూవీ వాళ్ళకే ఎఫెక్ట్ పడుతుంది, ఈయనకి ఎఫెక్ట్ పడుతుంది, ఎందుకు అనవసరంగా అని చెప్పేసి ఒకళ్ళు చేసే కామెంట్ వల్ల ఇంతమంది పనిచేసే సినిమా వాళ్ళు సఫర్ అవుతారు కదా అని నా ఫీలింగ్. అట్లా ఇంకోటి ఏంటంటే ఆ ఎలక్షన్ అప్పుడే ఇద్దరికి సపోర్ట్ చేసేది ఉంటే ఫ్యాన్స్ అనేటోళ్ళు అసలు కొట్టుకునేటోళ్ళు కాదు, కూల్ అయిపోయేటోళ్ళు, అప్పుడే అయిపోయేది, ఇక్కడ దాకా రాకపోయేదని నా ఫీలింగ్. అట్లా భవిష్యత్తులో కూడా ఇలా మాట్లాడుకుంటూ ఉండాలని ఉండొద్దు, ఇద్దరు అంటే ఒకరొకరు కాకుండా కలిసి ఉండాలని నా ఫీలింగ్. అట్లా ఎట్లా వాళ్ళ ఫ్యామిలీ కదా అంతా అట్లా. ఎందుకంటే ఇంతకుముందు మెగా అభిమానులు లేకపోతే నేను ఉండలేను అంటే లైక్ ఆ కామెంట్స్ చేశారు మెగా అభిమానులు. ఇప్పుడు నా ఫ్యాన్స్ అయ్యేబట్టే నేను హీరో ఫ్యాన్స్ ఉంటారు, నాకు ఆర్మీ ఉంటుంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. రెండు మాటలు ఎప్పుడు మాట్లాడొద్దు. జస్ట్ ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఏమన్నారు, ఎన్టీఆర్ గారు మహేష్ బాబు గారు ఎట్లా మాట్లాడతారు అంటే ఎమోషనల్గా మాట్లాడతారు. చూడండి ఒకసారి, కన్నీళ్ళు తక్కువ చేసే విధంగా మాట్లాడరు వాళ్ళు. నా ఫ్యాన్సే నాకు ఇంపార్టెంట్, అది వాళ్ళు మాట్లాడే విధానం ఒకసారి మీరు వీడియో కొంచెం మెచ్యూర్డ్గా మాట్లాడతారు. ఒకసారి వీడియో కంపేర్ చేసి చూడండి, చాలా బాగా మాట్లాడతారు. బట్ ఈయన ఏంటంటే ఏదో సరే ఇన్నర్గా వచ్చింది అనుకుంటా, బట్ ఆ మాటలు అనేవి కొంచెం తీసుకోలేకపోతున్నారని నా ఫీలింగ్. అట్లా